ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవుల పట్ల దురుసుగా ప్రవర్తించేవారు, ముఖ్యంగా గొర్రెలు అనేవారికి సమాధానం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మమ్మల్ని గొర్రెలతో పోల్చారు. బైబిల్లో ఆయన ప్రధాన కాపరి అని చెప్పుకున్నారు. మేము మమ్మల్ని గొర్రెలుగా పోల్చబడడానికి గల కారణం ఏంటంటే మేము మృదు స్వభావులం, సౌమ్యులం, ఎంతో నెమ్మదస్తులం. మా పట్ల అపకారం చేసిన వారిని కూడా క్షమిస్తాం. మా ప్రభు శిలువ మీద పలికిన మొదటి మాట అదే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పారు. అది ఆయన మాకు మాదిరిగా నేర్పించి ఆయన చనిపోయారు. అటువంటి గొప్ప లక్షణం కలిగిన మేము గొర్రెల్లాంటి వాళ్ళమే. అంతేగాని అన్యాక్రాంతంగా కబళించి దోచుకుని హింసించే తోడేళ్ళ లాంటి వాళ్ళం కాదు. కాబట్టి మమ్మల్ని మృదు స్వభావం కలిగిన వాళ్ళం కాబట్టి దేవుడు మమ్మల్ని గొర్రెలు అన్నారు. మేము గొర్రెలమే. అయితే ఊరికే గొర్రెలు అని వేధించే మిమ్మల్ని ఏమనాలనో మీరే చెప్పండి. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగా మేలు చేసి పొమ్మనుటయే చాలు అని మీవాడైన వేమన గారే చెప్పారు. మరి అంత గొప్ప వేదాంతవేత్తలు, తత్వవేత్తలు ఉన్నటువంటి సంప్రదాయం ఉన్నటువంటి మీరు అన్యాక్రాంతంగా క్రైస్తవులను హింసిస్తున్నారు. అసలు మొట్టమొదటిగా మీరే క్రైస్తవం మీద బురద చల్లడం ప్రారంభించిన తర్వాత తట్టుకోలేక కొందరు క్రైస్తవులు బయటకు వచ్చారు. ఒక పిల్లిని ఇంట్లో పెట్టి కొట్టాలని చూస్తుంది, ఎదురు తిరిగి మీదపడి రక్కుద్ది, అదే తలుపు తీస్తుంటే పారిపోద్ది. అట్లనే క్రైస్తవ స్వభావము సౌమ్యమైనప్పటికీ కూడా కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు. అంటే కారణం ఏంటంటే మీరే క్రైస్తవ్యాన్ని విమర్శించడం, దాంట్లో లేని తప్పులను కూడా మీరు తప్పులుగా ప్రజలకు చూపిస్తున్న అమాయక ప్రజలు ఏంది వాళ్ళు నిజమే నమ్ముతున్నారు. యేసు ప్రభువును కూడా గాడు గీడు అని అన్న వాళ్ళని ప్రభు ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ మరి చట్టం ఎందుకు కూరుకుంటుందో నాకు తెలియదు. కాబట్టి క్రైస్తవులు చాలా సౌమ్య స్వభావాలు కాబట్టి మేము గొర్రెలమండి. మరి మీరు ఇంత దురుసుగా ఉన్నారు, మిమ్మల్ని ఏమనాలో మీరే చెప్పండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.